టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రోహిత్ శర్మ తన నిర్ణయాన్ని బీసీసీఐకు వెల్లడించినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. టీ20లో భారత కెప్టెన్గా రోహిత్ శర్మ స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే హార్దిక్కు టీ20 వరల్డ్ కప్ 2024లో భారత జట్టు వైస్ కెప్టెన్గా సెలెక్టర్లు ఎంపిక చేసినట్లు వినికిడి. అంతేకాకుండా ప్రపంచ కప్కి ఎంపిక చేసిన జట్టులో హార్దిక్కు చోటు దక్కాలని సెలెక్టర్లపై బీసీసీఐ ప్రత్యేక ఒత్తిడి తీసుకొచ్చినట్లు దైనిక్ జాగరణ్ తమ రిపోర్టులో పేర్కొంది. పౌర విధిని నిర్వర్తించడంలో మేం ముందుంటామని మరోసారి చాటి చెప్పింది సినీ లోకం. ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్లకు చేరుకొని పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ మొదలుకొని 2 రాష్ట్రాల్లో ఎక్కడ ఓటు ఉంటే అక్కడికి వెళ్లి బాధ్యతని మరువకుండా ఓటు వేశారు. అంతేకాదు సామాజిక మాధ్యమాల్లో ఓటు ఎంత విలువైనదో చెబుతూ ప్రజాస్వామ్యం కల్పించిన హక్కుని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఓటర్లలో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు. సినీ ప్రముఖులు ఎక్కువగా నివసించే జూబ్లీ హిల్స్లోని పలు పోలింగ్ స్టేషన్ల దగ్గర తారల సందడి కనిపించింది. సినీ ప్రముఖులు తమ కుటుంబ సభ్యులతో తరలివచ్చి వరుసలో నిల్చొని ఓటు వేశారు. బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల కోసం నామినేషన్ వేశారు. మంగళవారం ఉదయం ఉత్తరప్రదేశ్ వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ఆయన ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ సమర్పించే టైంలో మోదీ వెంట సాధువులు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. మోదీ నామినేషన్ను 4 నేతలు బలపరిచారు. వాళ్లలో అయోధ్య ఆలయ పూజారి, ఒకరు దళితుడు, మరో 2 ఓబీసీ నేతలు ఉన్నారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి 18 మంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా 12 రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఎన్డీఏ నేతలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రాజకీయ ప్రముఖులు వెళ్లారు. గతేడాది లియోతో మంచి విజయాన్ని అందుకుంది కథానాయిక త్రిష. పరిశ్రమకి వచ్చి 2 దశాబ్దాలైనా ఇప్పటికీ తన అందం, అభినయంతో మెప్పిస్తున్న ఈ భామ ప్రస్తుతం అగ్ర హీరోల సరసన నటిస్తూ తీరిక లేకుండా గడుపుతుంది. ఆమె, టొవినో థామస్ జంటగా నటిస్తున్న చిత్రం ఐడెంటిటీ. అఖిల్ పాల్, అనాస కని దీన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో త్రిష తన పాత్రకు సంబంధించిన షూటింగ్ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్స్టా వేదికగా కొన్ని ఫోటోలను పంచుకుంది చిత్ర బృందం. ఐడెంటిటీలో త్రిష పాత్ర చిత్రీకరణ ముగిసింది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆమె మా ప్రాజెక్టులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. మా మీద నమ్మకం ఉంచి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు అని వ్యాఖ్యలను జోడించింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో ప్రకటించినట్లు తెలిపారు.